మనతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఉన్నారు. అసలు మంత్రి పదవి రాకపోవడానికి ఏంటి కారణం అని చెప్పేసి వారినే అడిగి తెలుసుకుందాం. సరే ఏంటి మంత్రి పదవి కోసం మీరు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తారు, బట్ లాస్ట్ మినిట్లో మీ తమ్ముడికి వెళ్ళింది, ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు ఇదంతా హైకమాండ్ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు హైకమాండ్కి రకరకాలుగా కాంబినేషన్స్ వాళ్ళ మనసులో ఉండొచ్చు. ప్రస్తుతానికి ఇక మా నాన్నగారి పేరు మీద ఫ్యామిలీలో ఇద్దట్లో ఎవరికొకళ్ళకి ఇవ్వాలని అసలు ఆలోచనలో హైకమాండ్ ఉండే. ఇక దాని తర్వాత చిన్నబాబుకి ఇచ్చిండ్రంటే ఖర్గే గారు ఇంకా సీనియర్ హైకమాండ్ అఫీషియల్స్ అందరూ వాళ్ళ ఆలోచన వచ్చిన తర్వాత ఫ్యామిలీలో ఎవరికొకరికి ఇవ్వాలని మా తమ్మునికి ఇచ్చారు. మీరు హ్యాపీ అయినా? నిన్న ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళలేదు, మీరు కూడా ట్రై చేశారు, పార్టీలో ఫస్ట్ నుంచి సీనియర్గా ఉన్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? అది నేను దాని గురించి ఎంత తక్కువ కామెంట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు సీనియారిటీ గురించి పార్టీ హైకమాండ్కు దగ్గర ఉన్నంత నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదు. వాళ్ళే చూచి ఆలోచించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి బేసిక్గా మా ఫాదర్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే హైకమాండ్ ఏది చెప్పినా వినాలి. ఇక దాన్నే పాటించుకుంటున్నాం. ఏంటి వినోద్కు లేని అర్హత, వివేక్ ఉన్న అర్హత ఏంటి అసలు మంత్రి పదవికి సంబంధించి ఏం చెప్తారు? మీరు మొదటి నుంచి ఉన్నారు, తమ్ముడు ఇంకా బీజేపీ కానీ ఇంకా పార్టీల నుంచి తిరిగి వచ్చారు. మరి ఇంకొక టాపిక్ ఏంటంటే ఒకటే ఇంట్లో ఒకరు మంత్రి, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీగా ఉన్నారు, ఎట్లా వస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు లేరా? మరి ఏం చెప్తారు దానికి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవన్నీ బేసిక్గా ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు చేస్తూ మా నాన్నగారు చేసిన మంచి పనుల గురించి ఆలోచించుకున్న తర్వాత మాకు నిజంగా చెప్పాలంటే పార్టీ హైకమాండ్ బ్లెస్సింగ్ ఉన్నందుకే ఈ లెవెల్కి వచ్చినాం. అదెందుకు పూర్తిగా మా ఫాదర్ చేసిన కాంట్రిబ్యూషన్ 70 ఏళ్ళ సర్వీస్ తర్వాత ప్రజలలో కూడా ఉన్న ఒక విశ్వాసము, ఒకటి ఉన్న నమ్మకము, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాకున్న కుటుంబానికి నమ్మకాన్ని బేసిక్గా హైకమాండ్ దాన్ని గుర్తించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అడిగిన దానికి చెప్పలేదు. అడిగిన దానికి ఏం చెప్పలేదు. మీకు లేని అర్హత మీ తమ్ముడుకున్న అర్హత ఏంటి మంత్రి పదవికి సంబంధించి? హైకమాండే డిసైడ్ చేయాలి. నేను అర్హత సంగతి గురించి నేను ఎప్పుడు మాట్లాడలే. నేను డిసిప్లిన్ సోల్జర్ లెక్క కాంగ్రెస్ పార్టీలో ఎలా పనిచేయాలో కాంగ్రెస్ పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగా ఎల్లప్పుడూ వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తేనే ముంగడబోతాను. దట్స్ హౌ ఇట్ ఇస్. చాలామంది మంత్రి పదవి గురించి ఆశించారు. రాని వాళ్ళకి సంబంధించి మంత్రులు వెళ్తున్నారు, లేకపోతే మీనాక్షి నటరాజన్ భుజంగింపులు చేస్తున్నారు. మరో పక్కన డిప్యూటీ సీఎం ఏదైతే ప్రేమ్ సాగర్ ఉన్నారు, మీ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మంచిర్యాల ఎమ్మెల్యే, తనకు కూడా వస్తుందని చెప్పేసి చాలా వరకు ఆశపడ్డారు. గతంలోనే వివేక్ వస్తే ఖచ్చితంగా ఒప్పుకునేది లేదని చెప్పేసి బాహటంగానే విమర్శించిన పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది మరి? అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు సీనియారిటీ లెక్క ప్రకారంగా చూస్తే నేను సీనియర్ మోస్ట్ని మొత్తం పార్టీలో, అట్లీస్ట్ మంత్రి పదవి సంగతి సబ్జెక్ట్ తీసుకుంటే 2004 నుంచి 9 వరకు నేను చేసిన ఘనత నేను ఇదే ప్రస్తావించాను ప్రత్యేకంగా. ఖర్గే గారిని, రాహుల్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మొత్తం హైకమాండ్కి. ఇందుకే నా సీనియారిటీ ఉంది, నన్ను మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయమని ప్రత్యేకంగా వాళ్ళకి మనవి చేసుకున్న తర్వాత ఇక వాళ్ళ మైండ్ సెట్ల ఆలోచన ఏమొచ్చిందో, వాళ్ళు ఎట్లా ఈ ఫ్యామిలీలో ఎట్లా అడ్జస్ట్ చేయాలన్నా అనేది ఇట్ ఈస్ హైకమాండ్ డిసిషన్ అండి. నాకు దాంట్లో అర్హత ఉన్నదా లేదా అనేది హైకమాండే డిసైడ్ చేయాలి. అందుకంటే అర్హత ఉన్నందుకే నాకు మంత్రి పదవి ఇచ్చారు 2004 నుంచి 9 వరకు. ఇప్పుడు కాంబినేషన్స్ కొంచెం చేంజ్ అయినందుకు ప్రస్తుతానికి మా తమ్మునికి ఇచ్చే అవకాశాన్ని ఇప్పుడు ఆయన దాన్ని ఎలా మా నాన్నగారి పేరు ముంగట తీసుకెళ్తాడు, ఆయన ఇక ఎట్లా కమిట్మెంట్తో సహా అందరినీ కలుపుకొని తీసుకుపోతే బాగుంటుందని నా సజెషన్ ఆయనకి. ఎందుకంటే ప్రత్యేకంగా ఏంటంటే రాజకీయం అంటేనే ఓపికతోనే రిజల్ట్స్ వస్తాయి. ఒక 16 months తర్వాత ఈసారి క్యాబినెట్ విస్తరణ అయిన తర్వాత చాలామందికి ఆశ ఉండే, 100% నాకు కూడా ఆశ ఉండే నాకున్న సీనియారిటీకి నాకు లాభం దొరుకుతుందని. ఇక పార్టీ హైకమాండ్ ఏ దూరంగా సూచించిందో అప్పుడు దాంతోపాటు మా తమ్మునికి ఇచ్చినందుకు ఒకటే మాట చెప్పగలుగుతా, ఫ్యామిలీ తరఫు నుంచి ధన్యవాదాలు. కలిసారా మీరు వివేక్ గారు? ఇవాళ వెళ్ళిన తర్వాత ఢిల్లీకి అయితే వెళ్ళారు, మిమ్మల్ని వచ్చి కలిసారా? మంత్రి పదవి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు కుటుంబంలో ఎట్లా ఉంది పరిస్థితి? మీ ఫ్యామిలీకి సంబంధించి ఇంట్లో ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఫోన్ చేసిండు, బేసిక్గా వచ్చి కలుద్దాం అనుకున్నాడు, కానీ నాకు కొంచెం ఐ ఇన్ఫెక్షన్ అయింది, అందుకోసం రావద్దనిలే కాదు, మెడికల్గా కొంచెం ఐ వాజ్ గెట్టింగ్ చెక్డప్. ఇది ఐ చెకప్ పోతే దాంతోపాటు నేను జర అవైలబుల్ లేకున్నట్టు, అందుకోసం నేను రాలే. పొద్దున్న మెసేజ్ పెట్టండు, నేను ఢిల్లీకి వెళ్తున్నా, వచ్చిన తర్వాత వచ్చి కలిసిపోతా అని.
సో వస్తాడు అనుకుంటా వచ్చిన తర్వాత. దట్స్ హౌ ద సిచ్యువేషన్. అంటే మొన్న సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఏదైతే మీ కొడుకు ఎంపీ సంబంధించి పెద్దపల్లి ఎంపీకి సంబంధించి కూడా ప్రోటోకాల్ జరగలేదు, ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి కూడా ఎందుకు అట్లా వివేక్ లేకపోతే కాక కుటుంబాన్ని ఎవరంటే టార్గెట్ చేస్తురా? కరీంనగర్లో కానీ, ఉమ్మడి కరీంనగర్లో కానీ, ఆదిలాబాద్లో కానీ శ్రీధర్బాబుకి సంబంధించి కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు, తను చిన్న పిల్లవాడని చెప్పేసి ఇంకొక ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు మరి దానికి? ఏది ఏ పరిస్థితి అయినా కానీ ప్రోటోకాల్ గైడ్ లైన్స్ అనేది ఎవరికైనా కానీ ఇట్ అప్లైస్. వెదర్ ఇట్ ఈస్ శ్రీధర్బాబు గారు అయినా కానీ, ఎవరు ఏ ఎమ్మెల్యేస్ అయినా కానీ, ఏ ఏరియాలకైనా కానీ. ఎందుకంటే ఒక ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ప్రకారం ఉండాలి. బహుశా కొంతమంది కన్సర్న్డ్ ఆయన శ్రీధర్బాబు గారికి తెలిసిందో లేదో కానీ ఇది తెలియకుండా అయిన సంగతి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బేసిక్గా ఏమవుతుందంటే ఇది పోస్టర్స్ వేసేటప్పుడు లేకుంటే ప్రోటోకాల్ గైడ్లైన్స్లో గవర్నమెంట్ ఏదైనా ఒఫీషియల్ మర్చిపోయి ఉండొచ్చు అని దాంతోపాటు అయ్యుండొచ్చు. కానీ ఒకవేళ ఇట్ ఈస్ డన్ విత్ ఇంటెన్షన్ టు హర్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒకవేళ బై మిస్టేక్ అయితే చూసి చూడనట్టు గిట్ట అయిపోయిందంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ బేసిక్గా ప్రోటోకాల్ గైడ్లైన్స్ని ఎంపీ గారు ఏ ఏరియాలో అయినా కానీ షుడ్ బి డ్యూలీ రెస్పెక్టెడ్. దట్స్ హౌ ద ప్రోటోకాల్ గైడ్లైన్స్ ప్రివేల్ ఇన్ ద మార్కెట్ అండ్ డెమోక్రసీ ప్రకారంగా వాట్ ఎవర్ ఇస్ రైట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు యాక్టివ్ కన్సిడరేషన్ అని ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి. ఫైనల్గా చెప్పండి, వివేక్ ఇప్పుడు అందరి ఎమ్మెల్యేలతో కలుపుకొని పనిచేస్తాడా, లేకపోతే గతంలో ఉన్నట్టు కొంతమందిని కొన్ని వర్గ రాజకీయాలు చేస్తాడని ఒక కామెంట్ కూడా ఉంది తన మీద, అట్లాంటివి ఏమైనా చేస్తాడా? ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు జర ఒక్క సెకండ్ ముందే అన్నా నేను. వివేక్ అప్రోచ్కు నా అప్రోచ్కు బేసిక్ ఏంటంటే ఒక యాటిట్యూడ్, యాప్టిట్యూడ్ అండ్ యాక్సెప్టింగ్ హ్యూమన్ బీయింగ్స్ దిస్ థింగ్. అది ఆయన మైండ్ సెట్ నేను ఎట్లా ఆన్సర్ ఇవ్వగలుగుతా? I cannot answer for him. He has to answer for himself. How he is going to approach, how he is going to meet the people, ఎట్లా జనాలతో మాట్లాడతాడు, ఎట్లా జనాలను దగ్గర ఉంచుకుంటాడు, ఎట్లా ఇది చేస్తాడు. ఇప్పుడున్న ఆయన మనసులో ఉన్న యాటిట్యూడ్ని కొంచెం ఆయన he should try to see how he can compromise with everybody. అందరినీ కలుపుకొని పోతే నా సలహా ఏంటంటే జనాలకు నీకు పేరు మంచిగా వస్తుందని నా సజెషను. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ఎల్లప్పుడూ పెద్దపల్లి కూడా 7 సార్లు గెలిచిండంటే ఎంతమందితో కాంప్రమైజ్ అయ్యాడని బతికిండు. ఆ నేచర్ మా తమ్ముడు తెచ్చుకుంటే బాగుంటుందని నా మనవి. మంత్రి పదవి రాలేదన్న బాధ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ 2004 నుంచి 2009లో అప్పుడు నాకు అర్హత ఉంది కాబట్టి అప్పుడు ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చింది. బట్ ఇప్పుడున్న సమీకరణాల మధ్యలో మంత్రి పదవి అయితే రాలేదు. బట్ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఇవ్వాలన్న ఉద్దేశంలో నా తమ్ముడికి వచ్చింది కాబట్టి హ్యాపీగానే ఉన్నాను. బట్ నా తమ్ముడికి సంబంధించి ఏదైతే యాటిట్యూడ్ ఉందో అది మార్చుకుంటే ఖచ్చితంగా జనాల్లోకి పోతే అందరినీ కలుపుకొని పోతే ఏదో అధికారం వచ్చిందని గర్వం పెరిగితే మాత్రం ఖచ్చితంగా అది తనకే మోసం అవుతుంది. సో అందరినీ కలుపుకొని పోతే ఖచ్చితంగా పార్టీలో కానీ అటు ప్రభుత్వంలో కానీ సక్సెస్ఫుల్గా రాణించగలుగుతాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం కూడా హెల్త్ ఇష్యూస్ వల్లనే నేను పోలేదు. నా తమ్ముడు కాల్ చేశాడు, మంత్రి పదవి వచ్చిన తర్వాత కాల్ చేశాడు. ఈరోజు ఢిల్లీ వెళ్ళాడు, వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తా అని చెప్పేసి మెసేజ్ అయితే చేశాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.